ట్రంప్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఏవేవో డెసిషన్స్ తీసుకుంటున్నారో దానివల్ల వరల్డ్ మార్కెట్ మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎటు పడితే అటు ఆయన చెప్పిన మాటల ప్రకారం జరుగుతుంది. కానీ ఆయన చెప్పినవి ఆయనే పెద్దగా ఫాలో అవ్వట్లేదు అనుకోను, లేదో సమ్ రీజన్స్ వల్ల మార్కెట్స్ ఆయన మాటల్ని పట్టించుకోవడం మానేసింది. ఇటువంటి ర్యాండమ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు కదా చాలా విషయాల్లో, లేదంటే సడన్ స్టేట్మెంట్ చేస్తున్నారు కదా. ఇటువంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఎఫ్ఐఎస్కి ఎప్పుడూ నచ్చవు. అందుకే ఎఫ్ఐఎస్ సెల్లర్స్గా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇండియన్ కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేయట్లేదు. మార్కెట్ కూడా కొంచెం ఓవర్ వాల్యూడ్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి సెల్లింగ్ టైం అనుకొని సెల్ చేస్తూ ఉండొచ్చు ఎఫ్ఐఎస్. అందుకే దీనివల్ల మార్కెట్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అవుతూ వచ్చాయి ఇన్ని వారాలుగా. ఇటువంటి సినారియోస్ అన్నీ ఒక బేరిష్ సైన్ చూపిస్తుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీక్, కానీ అంతకుముందు డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ రాబోయే లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ ఏవో కూడా చూద్దాం. హాయ్, నా పేరు శ్రీకర్. సో ఇక వీడియో మొదలు పెడదామా? సో ఎప్పట్లాగే మనం ముందు నిఫ్టీ అనాలిసిస్తో మొదలు పెడదాం. సో నిఫ్టీ చార్ట్ని కన్నా వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ వీక్ కూడా మనకు ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, బేరిష్ క్యాండిల్. అండ్ ఇది గత లాస్ట్ 6 వీక్స్గా జరుగుతుంది. ప్రీవియస్ క్యాండిల్లో కంటే కింద క్లోజ్ అవుతూ వచ్చింది. ఇది క్లియర్ బేరిష్ సైన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం. బేర్స్ ఫుల్ పవర్ చూపిస్తున్నారు, బుల్స్ టేక్ ఓవర్ చేయలేకున్నారు, మార్కెట్ని పైకి తీసుకెళ్ళలేకున్నారు. అండ్ మీరు క్లియర్గా చూస్తే మనం ముందు మాట్లాడుకున్న ఈ గ్యాప్ ఏరియాలో క్లోజ్ అయింది ఈ వీక్ క్యాండిల్. లాస్ట్ వీక్లో మనం అనుకున్న ఆ లెవెల్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళింది, తర్వాత డౌన్ అయింది. అండ్ మీరు గమనిస్తే 7th ఆగస్ట్ రోజు సడన్గా ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది. సడన్గా ఇది మెయిన్ లెవెల్ అని చెప్పాను కదా, అందుకని ఇక్కడ బుల్స్ ఎంటర్ అయ్యారేమో. షార్ట్ కవరింగ్ వల్ల ఫుల్ మార్కెట్ పెరిగింది, కానీ బుల్స్ రాలేదు. మార్కెట్ మళ్ళీ రివర్స్ పడిపోయింది అండ్ ఈ జోన్ కింద క్లోజ్ అయింది. May 9th అప్పుడు మీరు గమనిస్తే May 9th నుంచి May 13th ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అప్ అయిపోయింది ఒకటేసారి మార్కెట్. అండ్ ఆల్మోస్ట్ ఇంత 330 పాయింట్స్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. సో ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ట్రేడ్ చేసిందా అని చూస్తూ ఉంటే అసలు ఒక్క ట్రేడ్ కూడా జరగలేదు, అంత పైనే ఉంది ఇన్ని రోజులు మార్కెట్. సో ఈ ఏరియాలో ట్రేడ్ జరగలేదు. ఈ ఏరియాలో ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి కదా, ముందు ప్లేస్ చేసినవి, ఇప్పుడు కాదు. సో అవన్నీ ట్రిగర్ అవ్వడం మొదలు పెడతాయి. సో దాని ప్రకారం మార్కెట్ మూమెంట్ వస్తుంది. కానీ గ్యాప్లో ఉన్న ఆర్డర్స్ కాబట్టి మోస్ట్లీ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది మార్కెట్. ప్రైస్ యాక్షన్లో ఇది ఒక కాన్సెప్ట్, గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు గ్యాప్లో ఉంది, బేరిష్ సైన్ ఉంది. సో నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయాలనుకుంటే సెల్ ఆన్ రైస్ స్ట్రాటజీని ప్లాన్ చేయండి. అంటే కిందికి పడిన తర్వాత కొంచెం రికవర్ అవ్వడానికో, లేదంటే సెల్ చేసిన వాటిని ప్రాఫిట్ బుక్ చేయడానికో చేస్తూ ఉంటారు ట్రేడర్స్. సో అలా పైకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు సెల్ చేస్తూ ఉండొచ్చు. అది ప్రైస్ యాక్షన్లో సెల్ ఆన్ రైస్ అని ఒక స్ట్రాటజీ వాడుతూ ఉంటారు, ఆ ప్రకారం మీరు కూడా చేయండి. సో అట్ ప్రజెంట్ మనం ఉన్నది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర. ఈ సపోర్ట్ని కానీ బ్రేక్ చేయకుండా మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్ళిందంటే బుల్స్ ఎంటర్ అయ్యారు. బుల్లిష్ నేచర్కి కొంచెం స్కోప్ ఉందని అనుకోవచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి కిందికి వెళ్తే 24,050 దగ్గర వరకు గ్యాప్ ఉంది. దాని తర్వాత కింద సపోర్ట్ ఉంది, అది కూడా 23,800 850 లెవెల్స్ వరకు. సో ఇక్కడ దాకా వచ్చి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 23,300 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సపోర్ట్. కానీ 23,300 దాకా నేను ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నెక్స్ట్ వీక్. సో చూడాలి ఏం జరుగుతుందని. సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ బుల్లిష్ అవుతుందని తెలుసుకోవాలంటే లాస్ట్ వీక్ మనం 24,950 25,000 ఈ రేంజ్ ఉంది కదా, దీన్ని దాటి పైన క్లోజ్ అయితే బుల్లిష్ అనుకున్నాం. ఇప్పుడు అది మార్కెట్ ఈ వీక్ కూడా ఫాల్ అయింది కాబట్టి ఆ బుల్లిష్ నేచర్కి కావాల్సిన లెవెల్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఆ లెవెల్ వచ్చేసి 24,600 650 ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దాటి పైకి వెళ్ళాలి. అప్పుడు మన మార్కెట్లో మళ్ళీ బుల్లిష్ నేచర్ వచ్చిందని అనుకోవచ్చు.
మార్కెట్లో ఆప్షన్ సెల్లర్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని ఓఐ అనాలిసిస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆప్షన్ సెల్లర్స్ యొక్క డేటా. సో ఈ డేటాలో మీకు కనిపిస్తున్న ఈ గ్రీన్ బార్స్ అన్ని కాల్ సెల్లర్స్ యొక్క డేటా, ఈ రెడ్ బార్స్ అన్ని పుట్ సెల్లర్స్ యొక్క డేటా. ఇక్కడేమో చూస్తే కాల్ సెల్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతలా సెల్ చేయాలంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే కుదురుతుంది. పుట్కి కాల్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మార్కెట్లో బేరిష్ నేచర్ ఇప్పుడు ఎలా ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే 24,500 దగ్గర అది ఏటీఎం ప్రైస్కి దగ్గర ఉన్నది, 24,600 దగ్గర, ఆ తర్వాత 25,000 దగ్గర టూ మచ్ కాల్ సెల్లింగ్ జరిగింది. మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ వరకు ఇవి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ కింద. ఇవి కన్నా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళడం జరిగిందంటే షార్ట్ కవరింగ్తో పాటు బయింగ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. మన టెక్నికల్ ప్రకారం కూడా 24,600, 25,000 ఇంపార్టెంట్ లెవెల్సే. నెక్స్ట్ మనం ఫ్యూచర్స్ యొక్క ఓఐ డేటా ఎలా ఉంది, ఫ్యూచర్స్ని ఎక్కువ కొంటున్నారా అమ్ముతున్నారా ఈ డేటా గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీక్ డేటాలోనే ఇక్కడ చూస్తే 91.4% సెల్లింగ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ని FIS. ఈ వీక్ ఏమైందంటే దాన్ని దాటి ఇంకా ఎక్కువగా సెల్లింగ్ చేశారు, 91.72%. డెసిమల్స్లో కొంచెమే కదా పెరిగింది అనుకోవచ్చు. ఆల్రెడీ స్కోప్ లేని చోట కూడా సెల్లింగ్ని ఇంకా పెంచుతున్నారు. నేను లాస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేశాను రికవరీ ర్యాలీ రావచ్చు అని. మనం అనుకున్న లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, రికవర్ అయింది కొంచెం, బట్ స్టిల్ ఇంకా సెల్లింగ్ చేశారు. ఇంకా FIS వాళ్ళ సెల్ సైడ్ పొజిషన్స్ని ఇంకా పెంచారు. లాస్ట్ వీక్ డేటా చూస్తే 1,74,000 ఉంది, ఇప్పుడు 2,00,000కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 కాంట్రాక్ట్స్ని సెల్ సైడ్ ఇంకా పెంచారు. ఏ చిన్న మంచి న్యూస్ వచ్చినా కానీ రికవరీ ర్యాలీకి ఈజీ ట్రిగర్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం FIDI యాక్టివిటీ ఎలా ఉందో క్యాష్ మార్కెట్లో చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ వీక్ మొత్తం ఫాల్ అయింది కాబట్టి నెట్ సెల్లర్స్గానే ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఫ్రైడే రోజు చూస్తే మీరు 1,932 crores బయింగ్ ఉంది. ఈ బయింగ్ ఎందుకు వచ్చిండొచ్చు అని నేను సెర్చ్ చేస్తే ఎయిర్టెల్ ప్రమోటర్ గ్రూపు స్టేక్ సేల్ పెట్టారనమాట. దాంట్లో FIS పార్టిసిపేట్ చేసి కొందరు ఎయిర్టెల్ స్టాక్స్ని కొనుండొచ్చు ఆ రోజు. సో అందువల్ల అక్కడ బై నెంబర్ కనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఆ డీల్ జరగకపోతే అది కూడా సెల్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో సెంటిమెంట్ ఈ గ్రీన్ కనపడంగానే బుల్లిష్ అయిపోయిందని అనుకోకండి, స్టిల్ బేరిష్గానే ఉంది క్యాష్ మార్కెట్లో కూడా. ఒకవేళ మీరు నిజంగానే బుల్లిష్ అయ్యింది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేయాలంటే క్యాష్ మార్కెట్లో కొంచెం డీసెంట్ అమౌంట్తో అట్లీస్ట్ 3 days బుల్లిష్ నేచర్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టారు అని కనిపిస్తే అప్పుడు నిజంగానే బుల్లిష్ మార్కెట్ మొదలైంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన లెవెల్స్ దాటి క్యాష్ మార్కెట్లు కూడా పాజిటివ్గా ఉంటే నిజంగానే బుల్లిష్ నేచర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మన లాస్ట్ అనాలిసిస్ సెక్టోరల్ అనాలిసిస్ గురించి చూద్దాం. లాస్ట్ వీక్లో చూస్తే PSU బ్యాంక్స్, మెటల్స్, ఆటో సెక్టర్ ఈ 3 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, కొంచెం బుల్లిష్గా క్లోజ్ అయింది. మిగిలిన సెక్టార్స్ అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఆటో సెక్టర్ గ్రీన్లో క్లోజ్ అయింది కదా అని ఎక్స్పెక్ట్ చేసి మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారేమో బుల్లిష్ సైడ్. తీసుకోకండి, ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ నెంబర్స్ వచ్చాయి. అవి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు లేవు, వీక్గానే వచ్చాయి. మండే రోజు ఆ స్టాక్ పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా మనం వీక్లీ డేటానైనా కానీ మంత్లీ డేటానైనా కానీ చూస్తే మొత్తం రెడ్ ఉంది, మొత్తం సెల్లింగే ఉంది. సో దీన్ని బట్టి మనం క్లియర్గా చెప్పవచ్చు ఏంటంటే మనం బేర్ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. మీరు సెక్టార్స్ యొక్క చార్ట్స్ కానీ గమనిస్తూ వచ్చుంటే ఇన్నాళ్ళు ఐటీ సెక్టార్కి కానీ, ఎనర్జీ సెక్టార్కి కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్కి కానీ ఈ 3 సెక్టార్స్ ఎక్కువగా పడ్డాయి. అండ్ అవి వాటి సపోర్ట్ లెవెల్స్కి దగ్గరగా ఉన్నాయి. అవి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇవే కాదు వేరే సెక్టార్స్ కూడా సపోర్ట్ లెవెల్స్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ బేర్ మార్కెట్లో. ఏ సిచ్యువేషన్స్ కనపడట్లేదు బుల్లిష్గా మార్కెట్ పెరగడానికి.
ఫ్యూచర్లో ఏదైనా న్యూస్ కానీ సెంటిమెంట్ కానీ బిల్డ్ అయితే బుల్లిష్ అవ్వచ్చు. అప్పటి వరకు బై ఆన్ డిప్స్ చేస్తూ ఉండండి. కింద పడ్డప్పుడు మంచి మంచి వాల్యూలో మంచి మంచి అసెట్స్ కొంటూ ఉండండి. అది చాలా మంచిది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం. సో సింపుల్గా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే క్లియర్గా మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇటువంటి సిచ్యువేషన్లో బేర్ మార్కెట్ కదా అని చెప్పి ఉన్న హోల్డింగ్స్ అన్నిటినీ అమ్మకండి. ప్యానిక్ సెల్లింగ్ అయితే అస్సలు చేయకండి. ఇన్ కేస్ మీ పోర్ట్ఫోలియో సైజ్ కన్నా కొంచెం పెద్దదైతే లైక్ అట్లీస్ట్ 15-20 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయండి. హెడ్జింగ్ నేర్చుకొని హెడ్జింగ్ చేయడం వల్ల మీకు పెద్ద లాస్ ఉండదు. ఒకవేళ మార్కెట్ కింద పడితే మీకు ఈ హెడ్జ్ చేసిన ఆప్షన్ ఏదైతే ఉందో అది మీకు మీ లాస్ని రికవర్ చేసి ఇస్తుంది. ఆ వచ్చిన మనీతో మీరు మళ్ళీ బై ఆన్ డిప్ ఇన్వెస్టింగ్ కూడా చేయొచ్చు. గత లాస్ట్ ఇయర్ నుంచి ఎవరన్నా మార్కెట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆల్రెడీ బేర్ మార్కెట్ని చూశారు. ఫ్యూచర్లో కూడా బేర్ మార్కెట్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు. సో వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అండర్ వాల్యూడ్ స్టాక్స్ని కానీ సెక్టార్స్ని కానీ ఐడెంటిఫై చేస్తూ ఉండండి. వాటిపై మీ కన్నేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.